హాయ్ గాయ్స్, ఈరోజు కాలేజ్కి వెళ్తే నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఇక్కడ పక్కనే ఒక సంతలా పెట్టారు, కొంచెం క్లియరెన్స్ సేల్ అంట, రా వెళ్ళి చూద్దామని అంటే క్లాస్ అయిపోయాక స్టార్ట్ అయిపోయాము వెళ్ళడానికి. ఇంకా పక్కనే ఒక మంచి డోనట్స్ షాప్ కనిపించింది. వెనక కోస్తా ఉంది చూసారా, ఇది కాఫీ షాప్. ఇక్కడ చాలా కోస్తా యొక్క బ్రాంచెస్ ఉంటాయి. ఈ అబ్బాయి ఎవరో నాకు మిడిల్ ఏజ్ చూపిస్తున్నాడు, వాడెవడో నాకు తెలీదు, నేనెవరో వాడికి తెలీదు, పిచ్చోడేమోలే అని ఇంక వదిలేసాను. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి స్టార్ బక్స్, బ్యాంక్స్, ఏదో మెట్రో బ్యాంక్ అంట, మెక్డొనాల్డ్స్, ఇంకా కాస్మెటిక్ షాప్స్ అన్నీ కనిపించాయి. ఇక్కడ వోడాఫోన్ అని ఒక షాప్ కూడా కనిపించింది. మన ఇండియాలో వోడాఫోన్ సిమ్లు ఎప్పుడో చూశాను, ఒక 4-5 years బ్యాక్. ఇప్పుడైతే అంత ఎక్కువ నాకు కనిపించలేదు. మరి హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా యూనివర్సిటీ దగ్గర ఉంటే వచ్చాను, రండి చూద్దాం. వెళ్ళగానే ఫస్ట్ షాప్ మనకి కాస్మెటిక్ షాప్ కనిపించింది. ఇక్కడ అన్ని మేకప్ ఐటమ్స్ 1-2 pounds రేంజ్లోనే దొరుకుతున్నాయి. కానీ మేము వెళ్ళింది ఈవినింగ్ 4:30 ఆ టైంలో. ఇంకా ఆయన క్లోజ్ చేసేసుకుంటున్నారు షాప్ని. పక్కనే క్వీన్స్ హెయిర్ అండ్ బ్యూటీ, ఇది ఒక సెలూన్ అనుకుంటా. ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించింది, మంచి మంచి ఐస్ క్రీమ్లు ఉన్నట్టున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఒక ట్రక్ కనిపించింది, ఇది వచ్చేసి మోరీస్ థాయ్ కిచెన్ అంట, థాయ్ వాళ్ళది. ఇంకా అలా ముందుకు చూసుకుంటూ వెళ్తే ఇది ఆఫ్రికన్ స్టోర్, నైజీరియన్ వాళ్ళ స్టోర్ అనుకుంటా. అన్నీ ఆఫ్రికన్ వాళ్ళవి, నైజీరియన్ వాళ్ళకి సంబంధించినవే డాలర్స్ లాగా వాటి మీద ఉన్నాయి, కానీ అవి నాకు సరిగ్గా తెలియదు. ఇక్కడ మోస్ట్లీ క్రిస్టియన్స్ ఉంటారనుకుంటా. చాలా క్రిస్టియన్స్ యొక్క డాలర్సే కనిపించాయి. ఇవి వాళ్ళ మూలికలు అనుకుంటా, ఆఫ్రికన్ వాళ్ళవి. ఇంకా అలా కొంచెం ముందుకెళ్ళగానే ఇది వచ్చేసి ఏవో సోప్లో, లేకపోతే ఇవి కూడా మూలికలేనేమో. ఇక్కడ ఒక కుక్క చాలా భయం వేసింది చూడగానే. ఈ షాప్లో అంతా చికెన్ నగెట్స్, చికెన్ స్టిక్స్, ఇలాంటివి, మటన్ కూడా దొరుకుతుంది అనుకుంటా. వాళ్ళు క్లోజ్ చేసేసుకుంటున్నారు. వెనక బూట్ షాప్ చూసారు కదా, ఆ బూట్ షాప్ వచ్చేసి మనకి కాస్మెటిక్స్ షాప్. ఇంకా దాంట్లోనే మనకి కొన్ని ఫార్మసీ మెడిసిన్స్ కూడా దొరుకుతాయి. ఇంకా కొన్ని బుక్ షాప్స్, డ్రీమ్ క్యాచర్. ఇంకా ఇక్కడ యూకేలో మనకి ఇంటర్నెట్ చాలా రేట్ ఎక్కువండి. మన ఇండియాలో బాగానే ఫ్రీగా జియో ఇచ్చేసారు, కానీ ఇప్పుడు రీజనబుల్గానే వస్తాయి ఇండియాలో, కానీ యూకేలో చాలా కాస్ట్ ఎక్కువ. ఇవి చీజెస్, వెరైటీ ఆఫ్ చీజెస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ భలే ఉంటుంది, కానీ చీజెస్ కాస్ట్ చాలా ఎక్కువ. మేము ఒకసారి మా ఊర్లో తీసుకున్నాము, జస్ట్ మన వేలంతే ఉంటుంది. అది వచ్చేసి 250 రూపీస్ అంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ దినుసులు, అలాంటి షాపు కాజీ కిచెన్ అంట. ఇక్కడ ఈ షాప్లో చిన్న చిన్న క్యూట్ బొమ్మలు ఉన్నాయి. చిన్న బొమ్మలు వచ్చేసి 5 pounds అంట, పెద్ద బొమ్మలు వచ్చేసి 10 pounds అంట. అంటే చిన్నవి 500, పెద్దవి 1000 రూపాయలు అనుకుంటా. కానీ చాలా బాగున్నాయి, పిల్లలు ఎవరికైనా ఉంటే మంచిగా కొనుక్కోవచ్చు. డైనోసార్ బొమ్మలు, ఇంకా ఈగల్ బొమ్మలు, డిబ్బీలు, ఎలిఫెంట్ బొమ్మలు, ఇవన్నీ బాగున్నాయి. కొన్ని రీల్స్లో చూస్తాం కదా, పాముల్ని ఒక దాంట్లో పెట్టి భయపిస్తూ ఉంటారు, ఆ రీల్స్ మంచిగా. ఇంకా పక్కనే మనకి ఒక జ్యువెలరీ షాప్ ఉంది. నేను ఇక్కడ ఒక చైన్ అడిగాను, ఆ చైన్ అడిగితే 15 pounds అన్నది. ఆ చైన్కి తగ్గ బ్రాస్లెట్స్ కూడా ఉంటాయంట. 15 pounds అంటే 1500. నాకు వెంటనే ఇంకా బేగం బజార్ గుర్తొచ్చింది. 1500కి మంచిగా ఒక మంచి విక్టోరియన్ సెట్ వస్తుందేమో అని అనిపించింది, కానీ క్రిస్టియన్వి, సిల్వర్వే ఉన్నట్టు అనిపించాయి మొత్తము. ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళు ఏం వేసుకున్నా కూడా మంచిగా కనిపిస్తూ ఉంటాయి. అసలే వాళ్ళు తెల్లగా ఉంటారు కదా క్లైమేట్కి. మనం వేసుకుంటే అవి పిచ్చివో మంచివో కూడా మనకు అర్థం కాదు. ఇంకా సరే అని చెప్పి అలా లుక్ వేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాను. ఇక్కడేమో మనకి రోజ్ గోల్డ్ జ్యువెలరీ టైప్. ఈ అత్తరు చూసారా, జాస్మిన్ అత్తరు, పెళ్ళిళ్ళప్పుడు భలే కొడతారు కదా పెళ్లి కార్డులకి జాస్మిన్ అత్తర్లు, బాగా అనిపించింది. ఇంకా పక్కనే మన ఇండియన్ స్టోర్ ఒకటి ఉంది. ఇంకా బటర్ చికెన్, ఇది పిలావ్ చికెన్ అంట. ఇది వచ్చేసి 3.50 pounds. నాకు తెలిసి అది ఫ్రైడ్ రైస్ అనుకుంటా. ఇంకా పరాతాలు, పకోడా అంట, అంటే పకోడీ అనుకుంటా, కానీ పకోడీ అయిపోయాయి. ఆనియన్ బజ్జీ పకోడీ ఉంటే తీసుకుందాం అనుకున్నాను, కానీ పకోడీ అయిపోయాయి. ఇంకా ఈయనే అనుకుంటా ఈ షాప్ యొక్క ఆర్గనైజరు. భలే మంచిగా అనిపించింది. ఒక ఇండియన్ స్ట్రీట్ ఫుడ్లో ఐటమ్స్ ఉంటాయి కదా, కొంచెం అలాగా. ఇంక ఇవంతా చాక్లెట్స్ స్టోర్. ఇది చాక్లెట్స్ మనం చూస్తూనే ఉంటాం కదా, ఇప్పుడు ఇండియాలో కూడా దొరికేస్తున్నాయి ఫారెన్ చాక్లెట్స్ అని చెప్పేసి. ఈ స్టోర్లో మనకి బ్రాస్లెట్స్, చైన్స్,
నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ మంచి మంచిగా డైనోసార్ బొమ్మలు, లేకపోతే టోటాయిస్ బొమ్మలు, గ్రద్ద బొమ్మలు, ఇలాంటి ఆక్టోపస్ బొమ్మలు అన్నీ ఉన్నాయి. వాళ్ళని అడిగితే 3 కొంటే ఎంతో రేట్ అని చెప్పారు. సరిగ్గా అర్థం కాలేదు, కానీ 3 కొనాలనుకుంటా. ఏదో అనోయింగ్ ఏవేవో పెద్ద పెద్ద మాటలు అనేస్తే ఇంకా సర్లే మనకేం అర్థం కాదులే ఏం చెప్పిందని చెప్పేసి ఇంకా నేను పక్క స్టోర్కి వెళ్ళిపోయాను. పక్కన ఒక స్టోర్ ఉంది, దాంట్లో ఏమో మనకి నేతనేస్తారు కదా, యాస్టీస్ అలాగే నేతనేసేది ఉంది. భలే అనిపించింది, ఇక్కడ కూడా నేతనేసే ఐటమ్స్ అమ్ముతున్నారని చెప్పేసి. ఇంకా లాస్ట్గా ఒక స్టోర్ ఉంది, అది వచ్చేసి బ్యాగ్స్ స్టోరు. నాకైతే చార్మినార్ గుర్తొచ్చింది. చార్మినార్ దగ్గర కూడా ఇలాగే బ్యాగ్స్ అమ్ముతారు కదా. నేను కాస్ట్ ఎంత అని అడగలేదు, కానీ బ్యాగ్స్ అయితే బాగానే ఉన్నాయి, టోట్ బ్యాగ్స్ అవన్నీ. ఇంకా సంత ఇంతటితో ఎండ్ అయిపోయింది. కొన్ని స్టాల్సే పెట్టినట్టున్నారు. మేము ఈవినింగ్ అయ్యేసరికి అది కూడా క్లోజ్ చేసే టైము. ఇంకా నాకు రైల్వే స్టేషన్కి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా వెంటనే వెళ్ళిపోతుందని. వెళ్ళే దారిలో మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక చర్చ్ అంటారో లేకపోతే ఇది ఏంటో అర్థం కాదు. ఎక్కడ చూసినా మనకి ఇక్కడ స్తంభాలకి గడియారాల్లా ఉన్నట్టున్నాయి. ఇదేమో ఇక్కడ ఒక మన ఇండియాలో మదర్ టెరీసా ఉంటారు కదా, ఇక్కడ మరి వీళ్ళకి అది మదర్ టెరీసానో లేకపోతే ఎవరో కూడా నాకు తెలియదు. ఆ స్టాచ్యూ, ఆ ప్లేస్ అంతా కాలేజో స్కూల్లో లేకపోతే ఏదైనా హోటల్లో కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడ అంతా మనకి నాచు పట్టేసినట్టు ఉంటుంది. వీళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తే బాగుండు అనిపించింది. సీనరీస్ అయితే చాలా బాగున్నాయి కదా చూడడానికి. జస్ట్ రోడ్ల మీదే ఉంటాయి ఇవన్నీ. ఇంకా మనకి రోడ్ మీద వెళ్తూ ఉంటే అట్రాక్టివ్గా ఫ్లవర్స్ అవన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఇదంతా మా యూనివర్సిటీ పక్కనే, యూనివర్సిటీ పక్క రోడ్లోనే ఇదంతా. ఇంకా ఈ ఫ్లవర్స్ చూసారా, రోడ్ మీద మనకి హైవే మీద ఫ్లవర్స్ నాటుతారు, సేమ్ అలాగే ఇక్కడ నాటరు, కానీ వీటికి ఇవే వస్తాయి. లావెండర్ ఫ్లవర్స్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ చూడడానికి ఎంత బాగుందో. ఎవరో తెలియని వాళ్ళు అయితే ఇది మనం ఎక్కడికో వెళ్ళిపోయాం అనుకుంటారు. ఎక్కడో కాదండి, జస్ట్ రోడ్డు పైన పూసిన ఫ్లవర్స్ అవన్నీ. టైం అయిపోతుందని స్పీడ్గా పరిగెట్టుకొని వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కేసాను. నా ఓవరాల్ వీడియో ఇది. మీకు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.